ప్రపంచమంతా రెండు వర్గాలుగా విడిపోయి అమెరికా గ్రూపు రష్యా గ్రూపు అన్నటువంటి రూట్లో గతంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు అట్లాంటి స్టేజ్ తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఇరు గ్రూపులతో స్నేహం మెయింటైన్ చేస్తూ ఇరు గ్రూపులతో శత్రుత్వం లేకుండా నిజమైనటువంటి అలీన విదేశాంగ విధానాన్ని నడుపుతున్నటువంటిది. ఇలాంటి సందర్భంలో అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసి చూపించడం భారత్ వల్లనైంది, నరేంద్ర మోడీ ఒక్కడి వల్లనే సాధ్యమైందంటూ మొన్న మధ్యన రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడారు. అంటే భారతదేశం ఎవరి వైపుకి మొగ్గట్ల అదే సందులో అటు పాలస్తీనాన్ని సమర్థిస్తుంది, ఇటు ఇజ్రాయెల్ని సమర్థిస్తుంది, అటు రష్యాని సమర్థిస్తుంది, ఇటు ఉక్రెయిన్ని సమర్థిస్తుంది. వర్తమాన కాలంలో ఇది అసాధ్యమైంది సాధించి చూపెట్టాడంటూ మాట్లాడుకొచ్చారు. అయితే ఇప్పుడు మరొక రహస్యం బయటికి వెల్లడైంది. అంతర్జాతీయ పత్రికలు దాన్ని టచ్ చేయటం ప్రారంభించినాయి. ఏంటి అంటే హౌతీ తీవ్రవాదులు పలు వాణిజ్య నౌకల మీద దాడులు చేసుకుంటూ వచ్చారు. ఆ వాణిజ్య నౌకల మీద దాడిలో మొదట్లో భారత్కు వచ్చేటువంటి నౌకల మీద కూడా దాడి జరిగింది. ఆ తర్వాత చూస్తే ఆగిపోయింది. ఎప్పుడైతే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్కి వెళ్ళి రావటం, రష్యాకి వెళ్ళి రావడంతో పరిణామాలు మారిపోయినాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్కి హమాస్ తీవ్రవాదులు క్లోజ్. ఇరాన్ అసలు హమాస్ తీవ్రవాదులు కానీ, హౌతీ తీవ్రవాదులు కానీ, హిజ్బుల్లా తీవ్రవాదులు కానీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కానీ, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్సులు కానీ నడిపించేదే ఇరాన్. ఆ రెండు దేశాలకి వెళ్ళిన తర్వాతన ఓ పక్కన భారత సైన్యం అక్కడే మోహరించింది. కానీ అమెరికా బృందంలో చేరలేదు భారత సైన్యం. అమెరికా ఏదైతే అటాకింగ్స్ కోసం హౌతీల మీద పెట్టినటువంటి టీంలో చేరట్లేదు. అదే సందర్భంలో అన్ని దేశాల వాణిజ్య నౌకలు అటు సముద్రపు దొంగల బారి నుంచి కావచ్చు, ఇటు పక్కన హౌతీల దాడి వైపు నుంచి కానీ కాపాడి యువతలకు తీసుకొచ్చేటువంటి పని చేస్తుంది. కానీ హౌతీల మీద అటాక్ మాత్రం మనం చేయలేదు. కాబట్టి ఇలాంటి ఒక సంక్లిష్ట సందేశాన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళకి సరైన సందేశాన్ని ఇచ్చి మన మీదన దాడులు ఆపించుకున్నాం అన్నటువంటిది అంతర్జాతీయ సమాజం అనుమానిస్తుంది. రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఎక్కువ కొంటున్నాం కాబట్టి రష్యా కూడా మనకు సహకరిస్తుంది అన్నట్టు వాళ్ళ అనుమానం.